మిత్రమా, ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి కూడా బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తేనే ఉన్న ప్రశాంతత అయినా సరే మిగులుతుంది మిత్రమా. ఒక స్త్రీ మగవాడిని నమ్మించడం మొదలు పెడితే ఆ ప్రేమ నిజమో అబద్ధమో తెలుసుకోవడానికి ఆ మగాడికి జీవితకాలం కూడా సరిపోదు. పురుషుడు స్త్రీని అమితంగా ఇష్టపడి ప్రేమిస్తే ఆమె అతడి బలహీనత అవుతుంది. అదే స్త్రీ పురుషుణ్ణి నిజంగా ప్రేమిస్తే అతడే ఆమె బలమవుతాడు. విపరీతమైన కోపం, అంతులేని సంతోషం, ఈ రెండూ కూడా ఆ క్షణం మనిషి యొక్క విచక్షణను కోల్పోయేలా చేస్తాయి. అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు, బాగా ఆనందంలో ఉన్నప్పుడు కానీ లేదా కోపంలో ఉన్నప్పుడు కానీ ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు అని. నువ్వు 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో. ఆనందమైన వాళ్ళతో పంచుకో. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో. నీ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, నువ్వు అప్పుడు అన్న మాటలు నీకు ఈరోజు గుర్తుండకపోవచ్చు, కానీ అవి విన్న మనిషికి అవి ఎప్పటికీ కూడా గుర్తుండిపోతాయని గుర్తుపెట్టుకో. రోల్డ్ గోల్డ్ నగలు కొత్తలో బాగానే మెరుస్తాయి, కానీ రోజులు గడిచే కొద్దీ అసలు రంగు బయటపడుతుంది. అలాగే కొందరు వ్యక్తులు కొత్తలో బాగానే ఉంటాయి, కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. పాములన్నీ కూడా విషపూరితం కాకపోయినా పాములన్నీ ఒకేలా కనిపిస్తాయి కదా. అలాగే మనుషులందరూ కూడా ఒకేలా కనపడ్డా వాళ్ళు విషం కక్కే వాళ్ళు కూడా ఉంటారు మిత్రమా. మనల్ని పొగిడే వాళ్ళందరూ కూడా మిత్రులు, విమర్శించే వాళ్ళందరూ కూడా శత్రువులు అని రూలేమీ లేదు కదా. పొగిడేవాళ్ళు మన నుంచి ఏదో ఆశించి అలా గొప్పలు చెప్పొచ్చు. విమర్శించేవాళ్ళు మన బాగు కోసం కొన్నిసార్లు మనల్ని తిట్టి ఉండొచ్చు. అయితే ఎవరు ఎలాంటి వాళ్ళనేది మన తెలివిని ఉపయోగించి తెలుసుకోవాలి. మనల్ని మనం గొప్పగా అనుకుంటే ఎటువంటి తప్పు లేదు, కానీ మనం మాత్రమే గొప్ప అనుకుంటే మాత్రం అది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే తాడిని తన్నేవాడొకడుంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడుంటాడు. ఇప్పుడు నీ దగ్గర ధనం, అధికారం ఉన్నదని సాటి మనుషులు నా ముందు నువ్వెంత ఆఫ్టర్లని చులకనగా చూడొద్దు మిత్రమా. నీ ధనం, అధికారం నిన్ను విడిచిపెట్టిపోయినప్పుడు నువ్వు మళ్ళీ బ్రతకాల్సిందే అంతకుముందు తక్కువగా చూసిన ఆ సామాన్య మనుషుల మధ్యనే గుర్తుపెట్టుకో. మీరు విమర్శలు దాటి ముందుకు వెళ్ళండి. ఎందుకంటే మిమ్మల్ని చూసి మురిగే వీధి కుక్కల యొక్క సరిహద్దు ఆ వీధి చివరి ముగుస్తుంది. కొన్నిసార్లు ఇతరుల నోటిని ముంచడానికి ప్రయత్నించడం కంటే మన చెవులను మూసుకోవడం చాలా మంచిది మిత్రమా. గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరూ తెలియకుండా మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారంటే బాధపడాల్సిన అవసరం లేదు. కుక్కలు కూడా తెలియని వాళ్ళు చూసి మరుగుతాయి కదా. అంత మాత్రాన మీరు చెడ్డవాళ్ళు అయిపోరు. వ్యక్తిత్వం అంటే ఒకరు నిర్ధారిస్తే వచ్చేది కాదు, విమర్శిస్తే పోయేది కాదు. అది మన నడవడికపై ఆధారపడి ఉంటుంది. దాన్ని ఎవ్వరూ కూడా ఇవ్వలేరు, తీసుకుపోలేరు. రాయికి ఎంత సాన పెట్టినప్పటికీ కూడా వజ్రం కాలేకపోవచ్చు, కానీ ఆ వజ్రాన్ని ఆ రాళ్ళతో నిర్మించిన గదిలోనే దాయగలం. ఇక్కడ దేని వాల్యూ దానిదే మిత్రమా. అర్థమైందనుకుంటా. ఒక్క విషయం గుర్తుంచుకో మిత్రమా, మీరు చీకటి గదిలో కూర్చుని వెలుతురు గురించి ఆలోచిస్తే లాభం లేదు కదా. లేచి దీపం వెలిగించాల్సిందే. అలాగే మీరు ఖాళీగా కూర్చొని పని గురించి ఆలోచిస్తే అస్సలు లాభం లేదు. లేచి కష్టపడాల్సిందే. విజయం ఎవ్వరికీ కూడా సులభంగా రాదు. మనమే దాన్ని వెంటాడి మనం అందుకోవాలి. ఆశ అనేది ఒక వ్యక్తిని బ్రతికిస్తే ఇష్టం అనేది వ్యక్తితో ఏ పనైనా సరే చేస్తుంది మిత్రమా. అవసరం అనేది ఆ వ్యక్తికి అన్నీ కూడా నేర్పిస్తుంది. బాధ్యతలు ఉన్నవాడు భయపడతాడు, బరి తెగించినవాడు భయపడతాడు. భయపడుతున్నాడు కదా అని తేలిగ్గా తీసుకుంటే ఏదో ఒక రోజు తిరగబడతాడు. మనం ఎప్పుడు కూడా ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు.
ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు కదా. విలువైన మాటలు చెప్పేవాళ్ళు దొరకడం మన అదృష్టం. కానీ ఆ విలువైన మాటలను తెలుసుకోలేకపోవడం మన దురదృష్టం. కాబట్టి నీ చుట్టూ ఉన్న మనుషులను అర్థం చేసుకోకుండా ఎవ్వరిని కూడా ఎంచుకోవద్దు మిత్రమా. అపార్థం చేసుకొని ఎవ్వరిని కూడా దూరం చేసుకోవద్దు. ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, మనం ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి. అక్కడివి ఇక్కడ, ఇక్కడివి అక్కడ చెప్పడం వల్ల మీ జీవితాలే నాశనమైపోతాయి. ఊరంతా మిత్రులు లేకపోయినా సరే పర్వాలేదు, కానీ మన ఇంట్లో శత్రువులు ఉండకూడదని గుర్తుపెట్టుకో. మన ఇంట్లో శత్రువులు ఉంటే ఊరంతా మిత్రులు ఉన్నా సరే మనం ప్రశాంతంగా బ్రతకలేం. ఎందుకంటే మనశ్శాంతి ఉండదు. మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా సరే, వాళ్ళకి ఏం చేసినా సరే విలువ ఉండదు. ఒకప్పుడు ఇచ్చిన విలువని ఇప్పుడు ఇవ్వడం లేదంటే వాళ్ళకి మనతో అవసరం తీరిపోయిందని అర్థం మిత్రమా. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే ఏంటో అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవాల్సి వస్తుంది మిత్రమా. గౌరవ మర్యాదను ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం కాదంటారా? ఒక విషయం గుర్తుంచుకో మిత్రమా, మనం ఎంత ఎదిగినా, ఎన్ని కోట్లు సంపాదించినా, రోజు చివరన మన కోసం ఆరాటపడే కుటుంబం లేకపోతే మన జీవితానికి విలువే లేదు. డబ్బుతో సుఖాన్ని కొనవచ్చు, కానీ సంతోషాన్ని కొనలేం కదా. నీ కుటుంబానికి నువ్విచ్చే అతిపెద్ద బహుమతి సమయం మాత్రమే. ఆ సమయాన్ని కేటాయించడంలో ఎప్పటికీ కూడా వెనకాడవద్దు. కోపంలో అన్న ఒక్క మాట నీ జీవితాంతం పడ్డ కష్టాన్ని బూడి చేయగలదు. అలాగే ఎదుటివారు తప్పు చేసినప్పుడు మౌనంగా ఉండడం నీ బలహీనత కాదు మిత్రమా, నీ సంస్కారం. గొడ్డలి చెట్టు నరికేస్తుంది, కానీ అది కూడా ఒక్కొక్కసారి పిడిని కోల్పోతుంది. అలాగే కోపం నిన్ను నాశనం చేస్తుంది. శాంతియే నీ గొప్ప ఆయుధం. నీ సంతోషంలో పాలు పంచుకునేవారు వేల మంది ఉండొచ్చు మిత్రమా, కానీ నీ కన్నీంటిని తుడిచేవారు ఒక్కరున్నా చాలు కదా. నిజమైన స్నేహితుడు అద్దం లాంటివాడు. నువ్వు నవ్వితే నవ్వుతాడు, నువ్వు ఏడిస్తే నీ బాధను పంచుకుంటాడు. అందుకే మోసం చేసే స్నేహితుల కంటే ముఖం మీద నిజం చెప్పే శత్రువులే మేలు. ఓర్పు అనేది చేదుగా ఉంటుంది, కానీ దాని ఫలితం చాలా తియ్యగా ఉంటుంది. గాలివాన వచ్చినప్పుడు చెట్లు వంగి ఉంటేనే నిలబడతాయి మిత్రమా, మొండిగా నిలబడితే విరిగిపోతాయి. అలాగే జీవితంలో కూడా కొన్ని చోట్ల తగ్గి ఉండడం వల్ల మనం ఓడిపోము, మరింత బలపడతాము. అందుకే నీ సమయం వచ్చే వరకు వేచి చూడు. నువ్వు ఈ సమాజానికి ఏదిస్తావో నీకు అదే తిరిగి వస్తుంది. అది ప్రేమైనా ద్వేషమైనా సరే. అందుకే ఎవరిని కూడా తక్కువ చేసి చూడొద్దు. ఎందుకంటే కాలం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. ఈరోజు నువ్వు ఎవరినైనా బాధ పెడితే రేపు అంతకంటే ఎక్కువ నీకు బాధ ఎదురవ్వచ్చు. అందుకే మంచి చేయి, అది నీకు రక్షణ కవచంలా మారుతుంది. అర్థమైందనుకుంటా మిత్రమా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.